మా దగ్గర కూడా పోలీసులు మమ్మల్ని మస్తు బెదిరించారు. 5 నిమిషాలు కూర్చోవాలి, 10 నిమిషాలు కూర్చోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, రైతుల గురించి మాట్లాడేందుకు నువ్వేమని పోయి నీకేం అవసరమై, వానికి రుణమాఫీ కానాడు వాడే ఇంట్లో అన్నాడు, నువ్వెట్లా రోడ్ ఎక్కువ అని చెప్పి చాలా మాట్లాడిరు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, పోలీసులు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎగేస్తున్నారు కదా అని చెప్పేసి మా మీదకి వస్తే ఈ రైతులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరగబడితే ఏ చట్టాలు కూడా మమ్మల్ని ఆపలేవు. మేము చాలా క్రమశిక్షణగా శాంతియుతంగా చేస్తున్నాం. చాలా ఊర్లలో కొంతమంది ముఖ్యమైనలకు తెలిసిన పెద్ద మనుషులకు మా పోలీసులు ఫోన్ చేసి ఇంకా చాలా మంది వచ్చినోళ్ళు ఫోన్ చేసి మీరు అడిగి రావద్దు, వస్తే బాగుండదు, అయ్యేదో అవుతుంది పోయేదేదో అవుతుంది కానీ మీరైతే రాకూడని చెప్పేసి చాలా మంది రైతులను రాకుండా అడ్డుకున్నది ఈ ప్రభుత్వం. చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇదంతా జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇవాళ ధర్నాకు రాకుండా ఆపగలిగిందే పోయి కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఈ ధర్నా ఊరూరికి వాకిన్నాడు, ఈ ఉద్యమం గల్లీ గల్లీకి పోయినాడు, ప్రతి రైతు గుండెను తట్టి లేపినాడు. చెరుకు